ఒక హైదరాబాద్నే మరి ఇక్కడ ఉన్నటువంటి భవనాలు, ఇతర పరిశ్రమలు ఇలాంటివన్నీ చూసి మరి తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పేసి మా శ్రీమంతులు అంటున్నారు. అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు, వారి పరిస్థితి అక్కడ అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే సీమాంధ్రలో ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజన ప్రకటన చేసిన మరుసటి రోజు నుంచే అక్కడ ఉద్యమాలు మరి ప్రారంభం కావడం జరిగింది. అయితే మరి ఈ ఉద్యమం పట్ల తెలంగాణ విభజన జరిగితే మనకు వచ్చినటువంటి నష్టం ఏమిటి, సమైక్యంగా ఉంటే మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అన్న విషయం చాలా మందికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బ్లాక్లిస్టులు, బడా పెట్టుబడిదారులు రాయలసీమలో ఉన్నటువంటి సంపదనంతటినీ కొల్లగొట్టుకొని వచ్చి మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు కాలచౌకగా కొనుక్కొని వీలైతే కబ్జాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, మరి పెద్ద పెద్ద భవనాలు, ఇతర వ్యాపారాలలో పెట్టడం జరిగింది.